సో ఇందులోని సిచ్యుయేషన్ ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఏషియా కప్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా సూర్యకుమార్ యాదవ్ ఏంటంటే లేకపోతే మేనేజ్మెంట్ టీమ్ మేనేజ్మెంట్ ఏంటంటే డిసైడ్ చేసింది ఏంటంటే అంటే మనం మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా అది పక్కన పెడదాం. ఫస్ట్ షేక్ హ్యాండ్ అనేది మనం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఈవెన్ టాస్ టైంలో కూడా షేక్ హ్యాండ్ యాక్చువల్లీ జనరల్గా టాస్ ఓడిపోయినా గెలిచినా కూడా ఒక షేక్ హ్యాండ్ అనేది ఇస్తారు. అది షేక్ హ్యాండ్ అనేది పక్కన పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ లేకపోతే సిచ్యుయేషన్లో కూడా మీకు ఎప్పుడు కూడా షేక్ హ్యాండ్ అనేది రూల్ ఏం లేదు, బైలాస్లో కూడా ఎక్కడ లేదు షేక్ హ్యాండ్ అనేది ఇవ్వడం. సో అదేంటంటే మన స్పోర్టివ్నెస్ తోటి మనం ఓడిపోయినా గెలిచిపోయినా ఒక టెన్నిస్ తీసుకోండి, బ్యాడ్మింటన్ ఇస్తారు జనరల్గా. సో ఇక్కడ పొజిషన్ ఏంటంటే పాకిస్తాన్ అనుకోసరికి మనం యాక్చువల్లీ పాకిస్తాన్తో ఆడాలని అనుకోలేదు. బట్ కాకపోతే ఇది ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అన్నప్పుడు కంపల్సరీ టీం పార్టిసిపేషన్ చేయాలి. ఒకవేళగా పార్టిసిపేషన్ చేస్తే దానికి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో క్రమశిక్షణ చర్యలు కానీ ఏమైనా ఉంటాయి కాబట్టి మన ఏషియన్ న్యూట్రల్ వెన్యూలో దుబాయ్లో మనం వెళ్ళి ఆడడానికి దానికి ఒప్పుకున్నాం, వెళ్ళి ఆడాం కూడా. అన్ని తర్వాత సో మ్యాచ్ నిన్న గెలిచిన తర్వాత ముందే ఆల్రెడీ కప్ అనేది సో మొహసిన్ నఖ్వీ అన్న అతను పాకిస్తాన్ మినిస్టర్ అవుతారు, ప్లస్ పాకిస్తాన్ పీసీబీ చైర్మన్, ప్లస్ ఏసీసీ చైర్మన్. సో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ వల్ల ఒకవేళ గెలిస్తే ఆయన చేతిలో మేము కప్పు తీసుకోవాలని అనుకోవట్లేదని డిసైడ్. మంచి డిసిజన్ ఇది. ఏంటంటే పహల్గామ్ విక్టిమ్స్కి మనం అర్పించిన అది యొక్క హాన అంటే వాళ్ళ మీద ఉన్న అభిమానం, ఒక అభిమానం అవనివ్వండి లేకపోతే మనకు బాధ లోపల, ఆ బాధ యొక్క వాళ్ళు వెలగొక్కారు మన ఇండియన్ టీం. సో అందులోని ఏంటంటే మ్యాచ్ బిట్వీన్ ది మ్యాచ్లోని రౌఫ్ చూడండి ఒక మిసైల్ని ఇలాగ అనడం కానీ అది అవసరం లేదు క్రికెట్లోని. అది అంత అవసరం. ఇప్పుడు క్రికెట్ అనేది క్రికెట్ ఆడు, నువ్వు స్పోర్ట్స్గా తీసుకో. దాన్ని వచ్చి నువ్వు మిసైల్ లాగా చూపెట్టడాలు, మీద నుంచి 6-6 అని చూపెట్టాలు, మిసైల్ పడుకోవడం అవన్నీ రాంగ్ అండి. ఇది యాక్చువల్లీ మనకి అన్నకుండా దాని పహల్గామ్ యొక్క దీనికి అసలు సంబంధం లేదు. పహల్గామ్ అనేది చేసిందే పెద్ద మిస్టేక్. అంటే ఎన్ని విక్టిమ్స్ అంత ఆలోచించుకోండి, వాళ్ళు ఎంత బాధతో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి మనం సమర్పించామంటే ఇది ఏంటంటే ఇప్పుడు చూస్తున్న ఎవరెవరో చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఏది మనం సమాధానం ఇచ్చాం. కానీ స్పోర్ట్స్ త్రూగా కాదు, బట్ కప్పు తీసుకోపోవడం, ఆయన చేతిలో కప్పు తీసుకోపోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక గుణపాఠం అండి. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదండి. నేను చూసారా వాళ్ళ క్యాప్టెన్ వచ్చేసి ఒక రన్నర్స్ అప్ తీసుకొని దాన్ని ఇసిరేశాడు. సో వాళ్ళకి ఏంటంటే అది స్పోర్ట్స్లో చూడలేదు. దాన్ని ఏంటంటే ఒక కక్ష సాధింపు, ఇండియా అంతే ఒక కక్ష. ఇండియాకి ఎప్పుడు అలాగ లేదండి. ఎప్పుడైనా స్పోర్టివ్గా తీసుకుంటాం. ఎందుకంటే మనం ఆడాం, వాళ్ళు వచ్చేసి మన అహ్మదాబాద్లో వరల్డ్ కప్ ఆడారు. సో వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయడం కానీ, పబ్లిక్ ఇన్సల్ట్ చేయడం కానీ, ఆడియన్స్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇన్సల్ట్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండియన్స్ అంటే ఎప్పుడు కూడా హిందూ ధర్మపరంగా లేకపోతే ఏ ధర్మపరంగా ఇండియన్స్ అంటే ఒక అభిమానం, ఒక మంచితనం ఉన్నది. సో వాళ్ళు అలా కాదు. యాజ్ అ ప్లేయర్ అయ్యిండు కూడా రాఫ్ ఆ మిసైల్ని చూపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఆలోచిస్తున్నాను. సో నిన్న మాత్రం కప్పు తీసుకోవడం డిసిజన్ అనేది నేనైతే హర్షిస్తున్నానండి యాజ్ ఏ ఇండియన్గా. ఎందుకంటే అది పహల్గామ్ విక్టిమ్స్ మీద ఉన్న నాకు ప్రేమ కానీ, ఒక అభిమానం కానీ, ఒక బాధ కానీ అన్నీ కూడా నా దగ్గర కనబడుతున్నాయి కాబట్టి సో నిన్న తీసుకోకపోవడం చాలా హ్యాపీ. సో నో ప్రాబ్లం అండి. బీసీసీ అయితే ఇవాళ మన 21 crores మన సపోర్ట్ స్టాఫ్కి నా టీంకి డిక్లేర్ చేసింది. సో ఎంత సంతోషమైన విషయం. బీసీసీ ఇప్పుడు కూడా ఇలాంటి వాటికి మనకి హ్యాపీగా మన టీంకి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో నిన్నటి యొక్క చర్య మాత్రం చాలా సెల్యూట్ అండి. ఎస్, ఇండియన్ టీంకి అయితే నేను సెల్యూట్ కొడుతున్నాను. సో అందులోని కెప్టెన్ అవనివ్వండి, సపోర్ట్ స్టాఫ్ గంభీర్ అవనివ్వండి, ఎవరు అంత టీమ్ మేనేజ్మెంట్ అనేది తీసుకున్న డిసిజన్ చాలా సూపర్ అండ్ ఎక్సలెంట్ అండి.